హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నాకేమీ తెలీదు అంతా మా మేనేజరే చూసుకుంటాడు అని చెప్పి పేరు నాని సతీమణి అయిన జయసుధ గారు చెప్పడం జరిగింది. ఎందుకు ఏంటనంటే, గతంలో ఇప్పటికే కూడా కీలకంగా చూసుకుంటే పేరు నాని గోడౌన్లు ఏవైతే ఉన్నాయో ఆ గోడౌన్లకు సంబంధించి రేషన్ బియ్యం మాయమయ్యాయని చెప్పి దాదాపుగా 7,000కు పైగా బస్తాలు అనేవి మాయమయ్యాయని చెప్పి పౌర సరఫరాల శాఖ తరపు నుంచి ఒక నివేదిక అయితే వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా పేరు నాని పరారీలో ఉండడం, పరారీలో ఉండి కూడా ఇటువైపు ముందస్తు బెయిల్ ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడే పరారీలో నుంచి బయటికి రావడం జరిగింది. అయితే మొన్న తాజాగా చూసుకుంటే పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి మెయిన్గా ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన మచిలీపట్నం ఎమ్మెల్యే అయిన కొల్లు రవీంద్ర గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమేనంటే, నన్ను, నా భార్యని, నా కొడుకుని అరెస్ట్ చేయడానికి ఒక మంత్రి చాలా పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నుతున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళతోనూ మహిళల మీద రాజకీయాలు ఎందుకు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి, మీకు పేరు నాని టార్గెట్ కాబట్టి పేరు నానిని అరెస్ట్ చేయండి అని చెప్పినా కూడా ఆ మంత్రి వినిపించుకోకుండా నా కుటుంబం అంతా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అటువైపు నుండి కూడా చాలా ధీటుగా కౌంటర్లు అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ పేరు నాని గారు ఏం చెప్పారంటే, మరి అవి ఏం జరిగినాయో ఎలా జరిగినాయో మాకేం తెలుసు అని చెప్పారు. అంటే ఆ గోడౌన్లో రేషన్ బియ్యం ఎలా మాయమయ్యో మాకు తెలియదు అని చెప్తున్నారు. తెలియదు అని చెప్పారు, బాగానే ఉంది. కానీ 1,74,00,000 వరకు కూడా డీడీలు తీసి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. ఇంకా కట్టవలసిన అమౌంట్ అయితే ఉంది. ఇక్కడ వరకు కూడా బాగానే జరిగింది. అయితే నిన్న తాజాగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా పేరు నాని గారి సతీమణి అయిన జయసుధ గారు పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. బందరు పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. విచారణకు హాజరయ్యి అక్కడ పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకి కూడా వాళ్ళు చాలా కీలకమైన ప్రశ్నలు అడిగారు. కానీ ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళకి నాకేమీ తెలీదు అనేటట్టు సమాధానం చెప్పడం, అంతేకాకుండా వాటన్నిటి గురించి మా మేనేజరే చూసుకుంటాడు తప్పితే నాకు ఎటువంటి పూర్తి వివరాలు నాకు తెలియవు అని చెప్పి ఆవిడ ఏ ప్రశ్నకి కూడా సరిగ్గా నోరు విప్పి సమాధానం చెప్పలేదని చెప్పి మనకి సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఆవిడ చెప్పిన సమాధానం ప్రకారం కీలకంగా చూసుకుంటే మొత్తం కూడా వాళ్ళ మేనేజరే చేశాడు, ఈవిడికి ఏమీ తెలియదు, పేరు నాని గారికి ఏం తెలియదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గోడౌన్ ఓనర్లు వాళ్ళు అయ్యి ఉండి అక్కడ మేనేజర్ ఏదో చేస్తుంటే వీళ్ళు ఒక కంట కూడా కనిపెట్టలేదా అనేది ఒక డౌట్ రైజ్ అవుతుంది. రెండోది కీలకంగా చూసుకుంటే, ఒకవేళ వీళ్ళకేమీ తెలీదు అంతా వాళ్ళ మేనేజరే చేశాడు, వాళ్ళ మేనేజర్కే తెలుసు అన్నప్పుడు మరి 1,74,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఎందుకు డబ్బులు కట్టారు? ఎందుకు తప్పును ఒప్పుకున్నారు? మీరు మా మేనేజరే చేశాడు, తన అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పొచ్చు కదా. అక్కడ కీలకంగా దొరికేశారు. పైగా ఇప్పుడు మళ్ళీ పోలీసులు రెండోసారి కూడా ప్రత్యేకించి కూడా విచారణకు పిలవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అదే కానీ జరిగితే ఈసారి కూడా నోరు విప్పలేదు అనుకోండి, ఎటువంటి సమాచారం రాలేదు అనుకోండి, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు జైలుకు వెళ్లే అవకాశం అయితే చాలా బలంగా కనబడుతుంది. అయితే కీలకంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో కేసు అనేది ఇంకా ఉచ్చు బిగిసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో పేరు నాని గారు సహకరించి ఖచ్చితంగా కొంత లొంగినట్లయితే మాత్రం శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్కి అప్లై చేసుకున్నా కానీ తొందరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎటువంటి సహకారం అనేది విచారణకి స్పందించడం లేదు. ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ కేసులో ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో, ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుద్ది. ఏదేమైనా కానీ తప్పు ఒప్పుకోవడం జరిగింది, కొంత అమౌంట్ కట్టడం జరిగింది. కానీ దొంగతనం చేశారు కాబట్టి దానికి శిక్ష పడాలి కాబట్టి ప్రత్యేకించి కూడా జైలుకు వెళ్ళే అవకాశం అయితే చాలా భారీ స్థాయిలో తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు మీద ఎంతవరకు కూడా జరుగుద్ది, మెయిన్గా పౌర సరఫరాల శాఖ తరపు నుంచి ప్రత్యేకించి కూడా నాదెండ్ల మనోహర్ గారు కానీ, మచిలీపట్నం జిల్లా కలెక్టర్ గారు కానీ, కీలకంగా చూసుకుంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులే కానీ, మెయిన్గా మచిలీపట్నం ఎమ్మెల్యే అయిన కొల్లు రవీంద్ర గారే కానీ వీళ్ళందరూ కూడా ఎలా స్పందిస్తారు ఏంటనే చూడాలి. ఏదేమైనా సరే పేరు నానికి మాత్రం ఖచ్చితంగా ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశాలు అయితే 100కి 100 పాళ్ళు కనబడుతున్నాయని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. విచారణకు రావడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు అనేవి చెప్పడం లేదు. ఏం అడిగినా కానీ అంతా మా మేనేజరే చూసుకుంటాడు, మాకేమీ తెలియదని చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం అయితే చూడాలి.